రైతులకు, యువకులకు, మహిళలకు, అన్ని వర్గాల ప్రజలకు ఇవాళ అందాల్సినటువంటి పథకాలు ఏవైతే కేసీఆర్ హయాంలో అందినాయో ఇవాళ అవి వచ్చే పరిస్థితి లేదు. అవన్నీ మళ్ళా రావాలంటే కేసీఆర్ అధికారంలోకి రావాలి. అధికారంలోకి రావడానికి ప్రజలు ఏం చేయాలో మళ్ళా కేసీఆర్ గారు పార్టీ కార్యకర్తలకు దిశానిర్దేశం చేస్తారని ఆశిస్తున్నాం. చెప్తుండగా కాంగ్రెస్ మళ్ళా 10 ఏళ్ళు ముఖ్యమంత్రి నేనే, అధికారంలోకి వచ్చేది కాంగ్రెస్ పార్టీ ఆల్రెడీ కేసీఆర్ ని ఫామ్ హౌస్ కే పరిమితం చేసిన కేసీఆర్ లేవడు అని చెప్పేసి అంటుండగా ఇవాళ ఈ జనాన్ని చూస్తే కాంగ్రెస్ పార్టీకి తెలవాలి. ఈ జనాన్ని ఉసుకే పోస్తే రాలనటువంటి ఈ జనము మత్తడి తెగితే నీళ్ళు ఎట్లా వస్తాయి అట్లా వచ్చినటువంటి జనం వస్తా ఉన్నారు. ఈ జనాన్ని చూసి రేపు చెప్పమని కాంగ్రెస్ పార్టీ నాయకులను కానీ ఇంకెవరైనా కానీ ఈ జనము స్వచ్ఛందంగా ఇలా హనుమకొండ నుంచి ఎలకతుర్తి వరకు రోడ్లు బ్లాక్ అయిపోయినాయి. రోడ్లు మొత్తం బ్లాక్ అయిపోయినాయి. ఈ జనాన్ని చూసిన తర్వాత రేవంత్ రెడ్డి మాట్లాడమని రేపు పొద్దున అప్పుడు తెలుస్తుంది రేవంత్ రెడ్డికి జనం ఏందనేది. కాంగ్రెస్ పాలన అనేది ప్రతి ఒక్క మహిళలను మోసం చేసింది అనేది ప్రధాన అంశంగా భావిస్తున్నాను. మహిళలను మనం 25,000 నెలకి ఇస్తానది మోసం చేసిండు, రైతులను మోసం చేసిండు, విద్యార్థులను మోసం చేసిండు. ప్రతి ఒక్క అంశాన్ని విషయంలో మోసంతో అధికారంలో పార్టీలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ మోసం ద్వారానే ఉంటుందని బుద్ధి చెప్తారు.